హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీ వరలక్ష్మిరాజు. ఈరోజు టాపిక్ వచ్చేసి నేను ఒక విషయం గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నా. అదేంటంటే ఈరోజు 2024లో మన తెలంగాణలో ఇంటర్ ఫలితాలనేవి వస్తాయన్నమాట. ఇంటర్ రిజల్ట్ వస్తాయి. నేను దాని గురించి కొంచెం మీతో చెప్పాలని అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నా. ఎందుకు నేను ఈ వీడియో షూట్ చేస్తున్నా అంటే రిజల్ట్ అనగానే ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు చాలా అంటే పర్లేదు రాసేవాళ్ళు, చదివేవాళ్ళు ఓకే. నాకొక ఏమంటారు ఇంత పర్సెంటేజ్ వస్తదని వాళ్ళ కాన్ఫిడెంట్‌గా ఉంటారు. కానీ రాని వాళ్ళు ఉంటారు కదా! చదవని వాళ్ళు. వాళ్ళ గురించి నేను చెప్తున్నా. బట్ మీరేమి టెన్షన్ తీసుకోకండి. మనకి ఇంతకుముందు 'నాగార్జున' సార్ చెప్పిన అది ఏమంటారు అదేదో మూవీలో 'శివ' మూవీలో ఒక సాంగ్ ఉంది కదా! మార్చిపోతే సెప్టెంబర్ ఉందన్నట్టు. నాకు ఆ సాంగ్ రాదు గానీ, అది గుర్తు తెచ్చుకోండి. ఏదో జోక్‌గా చెప్తున్నా అనుకుంటుర్రా? చాలామంది పిల్లలేందంటే సడెన్‌గా డెసిషన్ తీసేసుకుంటారు. ఏమంటారు డిప్రెషన్‌లోకెళ్ళిపోవడము, సూసైడ్‌లు చేసుకోవడము అవి జరుగుతున్నాయన్నమాట. అలాంటివి ఏవి చేసుకోకుండా దయచేసి మీ పేరెంట్స్ గురించి ఒక్క క్షణం ఆలోచించండి. చదువు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఉండాలి, చదువు ఉండాలి. కానీ అది రానప్పుడు ఏం చేస్తాం కొన్ని కొన్ని సార్లు జరిగిపోతది. ఇది కాకుంటే నెక్స్ట్ టైమ్ రాసుకోవచ్చు. ఎందుకింత పర్టిక్యులర్‌గా ఈ విషయం గురించి చెప్తున్నా అంటే, మీరు తీసుకునే చిన్న డెసిషన్ గురించి జీవితాంతం మీ పేరెంట్స్ బాధపడతారనమాట. ఇది గాకుంటే ఇంకొక పని చేసుకొని బతకొచ్చు. పని చేసుకోవడానికి చాలా పనులున్నవి. ప్లీజ్ ఫస్ట్ పేరెంట్స్ అర్థం జేసుకోవాలి. అంటే ఏమంటారు పిల్లల్ని తక్కువ మార్కులొచ్చినాయని, ఫెయిల్ అయ్యారని ప్లీజ్ వాళ్ళని మాత్రం మీరు దయచేసి మార్కులొచ్చినాయని పిల్లల్ని మాత్రం ఏమనకండి. మీరే వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి. పోనీలే నెక్స్ట్ టైమ్ రాద్దు. నువ్వు ప్రయత్నించడం అది రాలేదు. ఇంకోసారి ప్రయత్నిద్దువు. మళ్ళీ నెక్స్ట్ టైమ్ జూద్దాం. లేకుంటే ఈ పని నీకు ఇందులో అంటే నీకు చదువు అబ్బలేదా? లేకుంటే వేరే పని ఏదైనా నేర్పిస్తాం. వేరేది నేర్చుకుందాం. నీకిష్టమైన పని, నీకిష్టమైనది ఏదైనా ఉంటే అది నేర్చుకుందాం అని వాళ్ళని మనం మోటివేట్ జేయాలి గానీ, నీదంతే, నీ బతుకింతే, నీకు రాదు. మేమింత కష్టపడి చదివిపిస్తున్నాము. నువ్వు వేషాలేసుకుంటూ అంటే అలాంటి చేసేవాళ్ళు గూడా ఉర్రు. కాదని నేననట్లే. పేరెంట్స్ కష్టపడి చదివిపిస్తుంటే అది అర్థం జేసుకోకుండా పిచ్చి పిచ్చి వేషాలేయటం, పిచ్చి పిచ్చి షెకలు జేయటం, ఆ వయసు చెప్పినా ఎవరు చెప్పినా వినదనమాట ఆ వయసు. అందుకనే ఏమంటారు గదా! చేతులు కాలినంక ఆకులు పట్టుకోవడం అంటే అట్టా ఉంటది. ఆహ్, కానీ పేరెంట్స్ ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇది ఇంటర్ గాకపోతే ఈ టైం గాకపోతే నెక్స్ట్ టైమ్ రాసుకోవచ్చు. కానీ పిల్లలు ఒక్కసారి మన నుండి వెళ్ళిపోయిరా జీవితంలో ఎప్పటికీ మన దగ్గరికి రారు. ఆ వెలితి ఎవ్వరూ తీర్చలేరు. ఏ ఇంటరు, ఏ డిగ్రీ ఏ సర్టిఫికేట్స్ మనకి తీర్చలేవు. ప్లీజ్ అందుకనే దయచేసి చెప్తున్నా పేరెంట్స్ పిల్లలు మరీ మరీ చెప్తున్నా ప్లీజ్ మీరు మాత్రం నేను మంచిగనే రాసిన అయినా ఎందుకు నేను ఫెయిల్ అయినా, ఎందుకు నాకు తక్కువొచ్చినాయని మాత్రం బాధపడకండి. ఫెయిల్ అయితే నెక్స్ట్ టైమ్ రాసుకోవచ్చు. తక్కువొస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోవడానికి ప్రయత్నించొచ్చు. కానీ ఇవే లైఫ్ గాదు. ఆహ్, అక్కడ నా కూతురు నిన్న రిజల్ట్ వస్తే మమ్మీ మరి నువ్వు నన్నెందుకు తిట్టినవు అని అంటుంది. తను చిన్న పిల్ల. నేను తిట్టిందంటే తను అర్థం చేసుకుంటది అని తిట్టిననమాట. ఏమో అంటారు గదా! మొక్కై ఒంగంది మానై ఒంగదు గదా! అని. చదువు ఇంపార్టెంటే. తనేందంటే క్లవర్ స్టూడెంట్. ఇంకా మంచిగా రావాలి అని తిట్టినా గానీ తనకేదో అవ్వాలని అంత ఇదిగా నేను మాత్రం అట్ట ఉంటే మాత్రం అసలు ఏమి గూడా అనను. అందుకనే ప్లీజ్ పిల్లలు మీరు అర్థం జేసుకోండి. పేరెంట్స్ బాధ మీరు అర్థం జేసుకోండి. ఈ ఇయర్ గాకపోతే నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ గాకపోతే మళ్ళీ రాసుకోవచ్చు. సప్లిమెంటరీ కానీ మీరు మాత్రం ఏం బాధపడకండి. అదే చెప్పాలనుకుంటున్నా. హ్మ్. ఇప్పుడు ఏమంటారు ర్యాంకర్ స్టూడెంట్స్‌కి ఆల్ ది బెస్ట్ చెప్తూ, పాస్ అయిన వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ, నెక్స్ట్ ఫ్యూచర్‌ని మంచిగా బిల్డ్ చేసుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మీకొక అక్క లెక్క సజెషన్ చేస్తున్నా. ఈ వీడియో ఎంతమంది వరకు రీచ్ అయితదో నాకు తెలీదు గానీ, ప్లీజ్ ఒక్కళ్ళైనా నిర్ణయాన్ని మార్చుకుంటే బావుంటదని చెప్తున్నా. నేను నేనేం క్లెవర్ స్టూడెంట్‌ని గాదు. నేను చూడు బిందాస్‌గా ఉన్నాను. నన్ను జూడండి. నేను అంటే ఫెయిల్ అవ్వలేదు. కాకపోతే నేనేదో 90% స్టూడెంట్‌ని అయితే ఏం గాదు. 60, 70% స్టూడెంట్‌ని. నేను చూడు ఎంత బిందాస్‌గా ఉన్నానో నన్ను జూడండి. అంటే చదువుకున్నా గూడా హౌస్ వైఫ్‌గా ఉన్నా. డిగ్రీ చేసిన. చే కానీ హౌస్ వైఫ్‌గా ఉన్నా.
నాకు మంచి భర్త దొరికిండు, మంచి పిల్లలు, నా కాపురం బాగుంది. మీరు ఇక్కడితోటే లైఫ్ ఎండ్ చేయాలని మాత్రం అస్సలు అనుకోవద్దు. ప్లీజ్ మీ అందరికీ నా రిక్వెస్ట్. ఒక అక్క లెక్క చెప్తున్నా అనుకోండి. దయచేసి ఎలాంటి పిచ్చి పనులు మాత్రం చేయకండి. మీ పేరెంట్స్ వాళ్ళు పడే వ్యధ ఉంటుంది, అది ఎవ్వరూ తీర్చలేరు. మీ లోటు ఎవ్వరు కూడా ఫుల్ఫిల్ చేయలేరు. అందుకని ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇంత ఘనంగా పాస్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు అందరూ సెలబ్రేట్ చేసుకోండి. ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ రాయొచ్చు. ఏమో అంటారు కదా, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి విజయం ఎమ్మటే వస్తే దాని రుచి తెలీదంట. ఒకసారి పడుతూ లేస్తూ ఉంటేనే మీరు చాలా గొప్పవాళ్ళు అవుతారు. మీకు తెలుసో లేదో, ఇట్లా ఫెయిల్ అయిన స్టూడెంట్స్ చాలా గొప్ప వాళ్ళు అవుతారు. మంచి మంచి బిజినెస్లు ఉన్నాయి, అవన్నీ ఎందులో ఒక దాంట్లో మంచి స్కిల్స్ ఉంటాయి. మీ దగ్గర ఏదో ఒక స్కిల్ ఉంటూనే ఉంటుంది, దాన్ని డెవలప్ చేసుకోండి. మీరే ఇంకా లైఫ్లో గొప్ప పొజిషన్కి వెళ్తారు. ఈ ఇంటర్ ఫెయిల్ అయిన అస్సలు బాధపడకండి. అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా ఏంటి సోది పెడుతుంది, మాకు తెలుసులే, మేమేమంతా ఇదోళ్ళం కాదని అనుకోవచ్చు. కానీ కొంతమంది సెన్సిటివ్ మనసు ఉంటుంది అనమాట, చాలా సెన్సిటివ్. పేరెంట్స్ ఒక్క మాట అన్నా పడలేరు, బయట వాళ్ళు ఒక్క మాట అన్నా పడలేరు, ఏదో పిచ్చి డెసిషన్ తీసుకుంటూనే ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. స్ట్రాంగ్ ఉన్నారే, మీరు అలానే ఉండండి. మీరు అస్సలు ఎవరి కోసం తగ్గొద్దు. బీ స్ట్రాంగ్. సెన్సిటివ్గా ఉంటారు కదా, వాళ్ళని కొంచెం మనం కాపాడుకోవాలి. చాలా సెన్సిటివ్, ఎందుకో చాలా సెన్సిటివ్ ఉంటారు. అన్నది మా అమ్మే కదా, మా అక్కే కదా, మా అన్నే కదా, మా తమ్ముడే కదా అని అనుకుంటే పర్లేదు. అట్టా స్ట్రాంగ్ ఉండాలి. అన్నీలే వాళ్ళంతే పెద్దలు, నెక్స్ట్ టైం రాసుకుందాం, ఇదే నా లైఫ్ అని అట్ట ఉంటారు చూడు, వాళ్ళు నిజంగా చాలా గ్రేట్. అలానే ఉండాలి. ఇంకా ఈ కాలంలో అమ్మాయిలు అయితే రౌడీ లెక్క ఉండాలి, చూస్తేనే భయపడేటట్టు ఉండాలి. ప్లీజ్ మీరు అలా తయారు కావాలి. సెన్సిటివ్గా మాత్రం మరీ నా లెక్క మాత్రం ఉండొద్దు. సెన్సిటివ్గా ఉండకండి. ఈ జనరేషన్లో సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు ముందుకెళ్ళడం చాలా కష్టం అండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎందుకు ఇంత చెప్తున్నంటే, నేను కూడా ఎవరైనా ఏమన్నంటే అసలు తట్టుకోలేను. ఫస్ట్ నాకు ఏడుపు వచ్చేస్తుంది. నేనేమన్నానని అన్నారు నేనేమన్నానని అన్నారు అని, ఇంకా అది అస్సలు మర్చిపోలేను. ప్లీజ్ నా లెక్క మాత్రం ఉండకండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్. బీ హ్యాపీ, బీ కూల్. ఇప్పుడు కాకుండా నెక్స్ట్ టైం, ఫ్యూచర్ ఇదే కాదు, ఇక్కడితో ఎండ్ అయిపోదు. మీకు మంచి ఫ్యూచర్స్, మంచి జాబ్లు రావాలని, మీరు మంచి సక్సెస్ అందరూ మన ఏపీ తెలంగాణ అందరూ, అంటే మన స్టేట్ అనే కాదు, మన తెలంగాణ అనే కాదు, అందరూ చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక ఒక్కరికి నచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. Thank you so much.